ఇప్పుడు నాకు తెలీదు ఎవరెవరి దగ్గర ఎంత టైం మిగిలిందో. సంవత్సరం అంతా మీరేం చేశారో, ఇప్పుడు మీరు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారో మీకే బాగా తెలుసు. సంవత్సరం అంతా మీరు ఏదో ఒకటి చేసే ఉంటారు, లేదా ఏమి చేయకపోయి ఉండొచ్చు. దానికి తగ్గట్టుగానే మన కర్మను మనం అనుభవించాల్సి ఉంటుంది. ఇయర్ స్టార్ట్ అయినప్పుడు అనుకుంటాం ఇయర్ అంతా ఉందిలే అని, కానీ మళ్ళీ అనుకుంటాం 8 నుంచి 9 నెలలు ఉన్నాయిలే అని. ఇంకా 5 నెలలు ఉన్నాయి కదా, ఇంకా 3 నెలలు ఉన్నాయి కదా, తర్వాత 1 నెలే మిగిలి ఉంటుంది. అయినా సరే పర్లేదులే ఇంకొక నెల ఉంది కదా అనుకుంటాం. తర్వాత 10 రోజులు మాత్రం ఉంటే, 2 రోజులు మాత్రం ఉంటే, ఒక్క రోజు ఎలా అయినా వస్తుంది. ఆ రోజే నీ ఎగ్జామ్ ముందు రోజు. ఇదే ఒక నెవర్ ఎండింగ్ లూప్. మీ స్కూల్ టైం అయినా సరే, స్కూల్ లైఫ్ తర్వాత అయినా సరే, ప్రతి దగ్గర మీరు ఇలానే చేస్తారు. ఇప్పటివరకు జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు మీ దగ్గర ఎంత టైం అయితే మిగిలిందో ఆ మిగిలిన టైంకి 100% న్యాయం చేయండి. ఎందుకంటే ఒకానొక టైంలో నేను ఒక విషయం అబ్జర్వ్ చేశాను. అదేంటంటే ఎగ్జామ్ 10 రోజులు అవుతుంటే ఆ 10 రోజుల్లో కొన్ని పేపర్స్కి మధ్యలో హాలిడేస్ పక్కా ఉంటాయి. అట్లీస్ట్ ఆ రోజైనా మనం కొంచెం ఫోకస్ చేసి బాగా చదివితే ఎగ్జామ్లో అప్పుడు కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు. మీ 100% ఎఫర్ట్ని పెట్టండి. మీరు లక్కీ అయితే ఇప్పటికే మీ దగ్గర ఎగ్జామ్ కన్నా ఎక్కువ టైమే ఉండొచ్చు. కొంతమందికి ఎగ్జామ్స్ అవుతూనే ఉండొచ్చు. మీ దగ్గర టైం కానీ ఉండుంటే ఆ టైంని మన అయోధ్యలో శ్రీరామునిలా యూజ్ చేయండి. శ్రీరామునిలా యూజ్ చేయడం ఏంటి అంటారా? ఎలా అయితే శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేశాడో అదేవిధంగా మీ మిగిలిన రోజుల్ని శ్రీరాముని లైఫ్లా బ్రతకాలి. శ్రీరాముని యొక్క రాజా లైఫ్, మంచి మంచి రుచికరమైన భోజనం, అతని కంఫర్ట్ని అన్నీ ఎలా అయితే వదిలేశాడో అదేవిధంగా మీరు కూడా కొన్ని రోజులు మీ కంఫర్ట్ లైఫ్ని, ఎక్కువ నిద్రని, ఎంజాయ్మెంట్ని, సోషల్ మీడియాని, జంక్ ఫుడ్ని, వీటన్నింటినీ కొన్ని రోజుల కోసం నో చెప్పండి. మీ రోజులో 1 గంట ఎక్స్ట్రా కష్టపడండి, 1 గంట తక్కువ పడుకోండి. ఒకవేళ మీరు 8 గంటలు పడుకుంటే 7 గంటలే పడుకోండి, 7 గంటలు పడుకుంటే 6 గంటలే పడుకోండి. 6 గంటలు పడుకోవడానికి 2 గంటలు ఫ్రెష్ అప్ అవడానికి తీసేసిన మిగిలిన 16 గంటలు. నేను ఒప్పుకుంటాను, 16 గంటలు కంటిన్యూగా ఎవరూ చదవలేరు. అందుకే ఇంకొక 3 గంటలని రెస్ట్ ఏమనుకుందాం. మిగిలినవి 13 గంటలు. ఈ 13 గంటలు కూడా వద్దు, అందులో 3 గంటలు మీ అదర్ యాక్టివిటీస్ అనుకుందాం. ఇంకా 10 అవర్స్ ఉంటాయి. 10 గంటలు అంటే చాలా ఎక్కువ. మీరు నిజంగానే ఈ 10 అవర్స్ని ఫుల్ ఎఫర్ట్తో మనసు పెట్టి చదివారంటే చాలా ఎక్కువ మీకు అవి. మీలో చాలామంది ఇలా కూడా ఆలోచిస్తారు, ఇప్పుడు ఇంక టైం లేదులే చదివి ఏం చేస్తాం అని సాకులు చెప్తుంటారు. నువ్వు ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తే అదే బోల్డ్ టైం మీకు అనిపిస్తుంది. మీ ఫోన్ స్క్రీన్ టైం ఎంతైతే ఉందో అంతే టైం ఈరోజు మీ బుక్ రీడింగ్ టైం మరియు స్టడీస్ టైం అవుతుందంటే మీరు ఎగ్జామ్ హాలర్ నుంచి కాలర్ ఎగరేసుకొని బయటికి రావచ్చు. నా మోటివేషన్ నీకు ఒక కిక్కే ఇస్తుంది, నిన్ను స్టార్ట్ చేసేలా చేస్తుంది. కానీ సెల్ఫ్ డిసిప్లిన్ మాత్రమే నిన్ను కంటిన్యూ చేసేలా చేస్తుంది. ఇంకా నీ మైండ్ని ఎక్కువ ఎఫర్ట్తో చదివేలా చేస్తుంది. ఆ ఎఫర్ట్ని తట్టుకోవడానికి మిమ్మల్ని మీరు డిసిప్లిన్లో ఉంచుకోవాల్సి వస్తుంది. మాటి మాటికి బుక్ క్లోజ్ చేయాలనిపిస్తుంది, ఫోన్ ఓపెన్ చేయాలనిపిస్తుంది. మనకు మజా ఇచ్చే వాటిపైకి మన మైండ్ డైవర్ట్ అవుతుంటుంది. ఆ థాట్స్ని ఇగ్నోర్ చేయడానికి, మన స్టడీని కంటిన్యూ చేయడానికి కూడా మీకు సెల్ఫ్ డిసిప్లినే కావాల్సి ఉంటుంది. మీరే గనక ఆ లెవెల్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయగలిగితే విజయం మీ వశం అవుతుంది.